మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభు, దయగలిగిన దేవుడు మన బ్రతుకుల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై సమస్త మహిమా ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినము కొరకు, మనందరి కొరకు ఆయన ఇచ్చిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము, కీర్తనల గ్రంథము 62వ కీర్తన 12వ వచనం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. లేఖన భాగాల్లో ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతారో అదే పంటను కోస్తారు. మనం మంచి విత్తితే మంచి ప్రతిఫలం మనకు దేవుని దగ్గర సిద్ధంగా ఉంది. మనం దేవుని పరిచర్య చేస్తూ నశించుచున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం చేస్తున్న ప్రయాస దేవుని యందు వ్యర్థం కాదు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నూరంతల ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు. ఒకవేళ మనం మంచి చేసినా మనుష్యులు మనకు ఏ ఫలం ఇస్తున్నారన్నది మనకు అనవసరం. దేవుని దగ్గర ఏ ప్రతిఫలం మన కొరకు ఉందనేది ముఖ్యం. ఆయన ఎవరికి అచ్చుండే దేవుడు కాదండి. తప్పక ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. పౌలు గారు అంటారు కొరింథీ సంఘముతో చెబుతూ, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. మన ప్రయాస యేసుక్రీస్తు ప్రభువునందు వ్యర్థము కాదు. ఆయన ప్రతిఫలము తప్పకుండా ఇస్తారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ప్రయాసములు మాని విశ్రాంతి. ఆ ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చి మన ప్రయాసను తీసివేసేసి విశ్రాంతినిస్తారు ఆయన. అంతేకాదు 62వ కీర్తన 12వ వచనంలో వాగ్దానము, కృప చూపుటయు నీది. మన దేవుడు కృప చూపే దేవుడు. కృప ఎక్కడో పర్వతాల మీదకి ఎక్కితే రాదండి, కొండల మీదకి ఎక్కితే రాదు, లేదా ఎవరెవరినో దర్శించుకుంటే కృప రాదు. కృప చూపుట యేసుక్రీస్తు పని. ఆయన ఇస్తారు. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన విమోచించే దేవుడు. ఆయన మనకి ప్రతిఫలం ఇస్తూ మన మీద కృప చూపిస్తారు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను చేస్తున్న దానికి నాకు ప్రతిఫలం దొరకట్లేదు, వ్యతిరేకత వస్తుంది, నిందలు పడుతున్నాను, అవమానాలు వస్తున్నాయని చెప్పి బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను కృప చూపుతాను, నీకు ఇవ్వవలసిన ప్రతిఫలం నా దగ్గర సిద్ధంగా ఉంది. కొద్ది నిమిషాలు వేచి ఉండు, తప్పక నూరంతల ప్రతిఫలం. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని నిన్ను పిలువబోతున్న రోజు అతి దగ్గరలో ఉంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు మన అందరి ఎడల కృపను చూపి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.